హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి చాలా మంది కేంద్రీయ విద్యా సంస్థల్లో చదివినటువంటి వారికి తెలుగు తెచ్చిన తంట అంటూ మనం ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. తెలుగు తెచ్చిన తంట, కేంద్ర విద్యా సంస్థల్లో చదవడమే డిఎస్సి ఉద్యోగ అవకాశాలను చేజార్చిందని అభ్యర్థుల ఆవేదన. డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన ఉపాధ్యాయ ఉద్యోగాలకు అనర్హులేనా? ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు పాఠశాల విద్యాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన సంస్కరణలు, మార్గదర్శకాలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డిఎస్సి 2025 తుది ఎంపికల ముంగిట్లో ఉన్న 5 అభ్యర్థుల ఉద్యోగ అవకాశాలను ఆవిరి చేసింది. శుక్రవారం ఇదే కోవలో 2 మహిళా అభ్యర్థులకు నిర్ణీత అర్హతలు లేవని అనర్హుల జాబితాలో చేర్చగా, తాజాగా శనివారం మరో 5 తిరస్కరణ జాబితాలో ఉంచినట్టు తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన నేపథ్యంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియలో గుర్తించిన వీరిని అనర్హులుగా చేసినట్టు సమాచారం. అయితే వీరి అనర్హత ధృవీకరణను విద్యాశాఖ వర్గాలు బహిర్గతం చేయడం లేదు. చివరి నిమిషంలో ఉద్యోగావకాశాలను చేజార్చుకున్న ఈ 5 నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను అనర్హులుగా చేసిన అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిర్వహించే నవోదయ, కేంద్రీయ విద్యాలయ, సిబిఎస్ఈ బోధన జరిగే విద్యా సంస్థల్లో 10వ తరగతిలో ప్రథమ భాష లేదా ఇంటర్మీడియట్ లో ద్వితీయ భాష లేదా డిగ్రీ కోర్స్ సబ్జెక్టుల్లో తెలుగు భాష చదవకపోవడమే సంబంధిత డిఎస్సి కాల్ లెటర్ లో అందుకున్న సెలెక్టెడ్ అభ్యర్థులను నియామక ప్రక్రియ నుంచి నెట్టివేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే తరగతుల నిర్వహణ, బోధన జరుగుతోంది. ఈ విషయాన్ని సైతం పరిగణంలోకి తీసుకోకుండా 10th లో ప్రథమ భాష, ఇంటర్ లో ద్వితీయ భాషగా తెలుగు ఉంటేనే డిఎస్సి ఉద్యోగాలకు అర్హులని కొత్త విషయాన్ని తెరపైకి తీసుకురావడం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు, ముఖ్యంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఎస్ఎస్సి, ఇంటర్ పూర్తి చేసిన వారిలో ఒకంత ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇవే షరతులు ముందు నుంచి పెట్టి ఉంటే కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలకు పరీక్షలు రాయడం, అడ్మిషన్లు తీసుకోవడం ఎవరు చేయరని అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ అనంతరం ఉపాధ్యాయ విద్యా శిక్షణ కోసం డిఎడ్, డిగ్రీ అనంతరం బిఎడ్ చదివామంటే టీచర్ ఉద్యోగాల కోసమేనని, తాజా మార్గదర్శకాలతో డిఎస్సి నియామకాలకు అనర్హులుగా చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఏక్యూ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వివరణకే గాని జీవో కాదుగా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన డిఎస్సి 2001 రిక్రూట్మెంట్ సందర్భంగా జారీ అయిన ఆర్సీ జీవో ఉత్తర్వుల ప్రకారం అభ్యర్థుల అర్హతలపై ఎస్సీఆర్టీ ఇచ్చిన వివరణ ప్రకారం నవోదయ విద్యా సంస్థల్లో 10వ తరగతిలో తెలుగు పాఠ్యాంశాలను చదివిన వారందరినీ ఎస్ఎస్సి స్కీమ్ లో ప్రథమ భాష తెలుగును ఎంచుకున్నట్లుగానే పరిగణించాలని స్పష్టం చేశారు. ఇదే ఉత్తర్వు ఇప్పటికీ అమల్లో ఉన్నట్టుగానే భావిస్తున్నారు. కాగా విద్యాశాఖ తన వాదనను సమర్థించుకునేందుకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఎఫ్ఏక్యూను తెరపైకి తెచ్చింది. మెగా డిఎస్సి 2025 నిర్వహణపై ఈ నెలలో విద్యాధికారులకు ఇచ్చిన శిక్షణ సందర్భంగా కొందరు లేవనెత్తిన సందేహాలపై ఎఫ్ఏక్యూ రూపంలో వివరణలు ఇచ్చింది. అందులో 8వ ప్రశ్నగా ప్రస్తావనకు వచ్చిన డిఎస్సి అభ్యర్థుల విద్యార్హత విషయంలో లాంగ్వేజీ మీడియం విషయంపై ఇచ్చిన వివరణ ఎక్కడా నవోదయ, సిబిఎస్ఈ, కేంద్రీయ విద్యాలయ తదితర కేంద్ర విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ వివరణ నుంచి తమకు మినహాయింపు ఉంటుందని అభ్యర్థులు చెబుతున్నారు. ఇక సమంజసమేనా ఈ నిర్ణయం అంటే, సిబిఎస్ఈ, నవోదయ, కేంద్రీయ విద్యాలయ తదితర కేంద్ర విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన జరుగుతుందని విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 10వ తరగతిలో ప్రథమ భాష ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. మరో భాషని ఎంచుకునే సౌలభ్యం ఉండదు. ఇక ఇంటర్మీడియట్ లో ద్వితీయ భాషగా తెలుగు ఎంచుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అధిక మార్కుల కోసం దాదాపు విద్యార్థులందరూ సంస్కృతం లేదా మరో భాషకు ప్రాధాన్యం ఇస్తారు. అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుని ఎంచుకుంటారు. రాష్ట్ర బోర్డులో చదివిన విద్యార్థుల విషయంలో సమస్య లేకపోయినా కేంద్ర విద్యా సంస్థల్లో 10th, ఇంటర్ వరకు అభ్యసించిన వారి అర్హతల విషయంలోనే మెగా డిఎస్సి 2025 నియామకాలకు కొత్తగా పెట్టిన సంస్కరణలు సంబంధిత అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాల ఆశలపై నీళ్లు చల్లాయి. జీవో నిబంధనలే పాటిస్తాం. కేంద్ర విద్యా సంస్థల్లో 10th, ఇంటర్మీడియట్ చదివి
తెలుగు ప్రథమ ద్వితీయ భాష లేని అభ్యర్థుల విషయంలో వచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులు స్పష్టతనిచ్చారు. విద్యార్థులు అనర్హతలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 19న జారీ అయిన జీవోఎంఎస్ నంబర్ 15 ఉత్తర్వు 31వ పేజీలో రూల్ నంబర్ 4లో నియమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనలే డిఎస్సి నియామకాలకు పాటిస్తున్నాం. వివాదాలకు అతీతంగా పూర్తి పారదర్శకతతో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అంటూ ఎం వెంకట లక్ష్మమ్మ ఉమ్మడి జిల్లా డిఈఓ పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా ఆశలతో చాలా మంది అభ్యర్థులు మెగా డిఎస్సి పరీక్షలు రాశారు. మరి రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం అయితే రాలేదు. తీరా ఉద్యోగం వస్తుంది అని ఆశతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వెళ్ళినటువంటి వారికి మీరు మరి లాంగ్వేజ్ ఆధారంగా అంటే తెలుగు భాష అనేది 10వ తరగతి ఇంటర్మీడియట్ లో లేదు అనే కారణంగా వారిని రిజెక్ట్ చేయడంతో మరి ఎంతో ఆశగా ఉద్యోగ వెరిఫికేషన్ కు వెళ్ళినటువంటి అభ్యర్థులు మరి నిరాశ చెందడాన్ని మనం ఇప్పుడు చెప్పినటువంటి సమాచారం ఆధారంగా చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ముందుగానే అభ్యర్థులకు తెలియజేస్తే లేదా ఇలాంటి నిబంధనలన్నీ కూడా అప్పటికప్పుడు మరి ఏర్పరచకుండా ఒక ఫిక్స్డ్ నిబంధనలు అనేవి ఉంటే మరి అభ్యర్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి చాలా మంది అభ్యర్థులు ఇవన్నీ తెలియక మరి డిఈడి చదివాం, బిఈడి చదివాం, మేము టీచర్ ఉద్యోగం సాధించాలి అనే కదా ఈ కోర్సులన్నీ కూడా చదివిందేది. మరి ఇప్పుడు మేము అన్ని చేసి ఉత్తీర్ణతతో సెలెక్షన్ లిస్ట్ లో మరి ఈ విధంగా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఎంపికైన తర్వాత మీరు అనర్హులు అని చెప్పడం ఏంటి అంటూ వారంతా వాపోవడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మరి 10వ తరగతిలో అలాగే ఇంటర్మీడియట్ లో లేదా డిగ్రీలో మరి తెలుగు భాష అనేది చదవనటువంటి వారికి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించే ఆశలకు గండి పడినట్టు ఇక్కడ మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తానికి తెలుగు అనే భాష మరి వారు 10వ తరగతి ఇంటర్మీడియట్ లో చదవకపోవడం ఇక్కడ వారి యొక్క ఉద్యోగ అవకాశాలను చేజార్చింది అనే అభ్యర్థుల ఆవేదనకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మరో చోట అర్హత ఉన్న కాల్ లెటర్లు రాలేదు అంటూ సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. డిఓ కార్యాలయంలో అభ్యర్థులు అంటూ కూడా ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. పలువురు డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. విజయనగరం చెందిన కేఎస్ శ్రవ్య ఎస్జిటి మెరిట్ జాబితాలో 292 ర్యాంక్ సాధించారు. బీసీఏ కేటగిరీలో 16వ అభ్యర్థిని. 18 పోస్టు ఉన్నప్పటికీ ధ్రువపత్రాల పరిశీలనకు తనకు కాల్ లెటర్ రాలేదని అంటున్నారు. 14 మందినే పిలిచారని, మిగిలిన 4 పోస్టుల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బలిజీపేట మండలం అరసాడకు చెందిన సిహెచ్ రమేష్ ఎస్జిటిలో 261వ ర్యాంక్ సాధించారు. బీసీబీ కేటగిరీలో 21వ అభ్యర్థి. ధ్రువపత్రాల పరిశీలనకు 17 మందినే పిలిచారు. 18వ స్థానంలో ఉన్న అబ్బాయిని పిలవకుండా 19, 20వ స్థానంలో ఉన్న అమ్మాయిలకు కాల్ లెటర్లు పంపించారని పేర్కొన్నారు. ఇక విజయనగరానికి చెందిన ధనలక్ష్మి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రంలో 59వ ర్యాంక్ పొందారు. బీసీబీ విభాగంలో 7 పోస్టులు ఉండగా ఆమె 6వ స్థానంలో ఉన్నారు. 61వ ర్యాంక్ వరకు పోస్టులకు అర్హత ఉండగా 58 వరకు కాల్ లెటర్లు రావడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక డిఎస్సి ఎంపిక జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థుల ఆందోళనలు చెందుతున్నారు. జాబితాను బహిర్గతం చేయకుండా ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కొందరు అభ్యర్థులు తమకు అన్యాయం జరిగిందంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు. అర్హత ఉన్నప్పటికీ కాల్ లెటర్లు రాలేదని, తమ తర్వాత ర్యాంకుల వారికి పిలుపు లేఖలు వచ్చాయని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీ వారిని రిజర్వేషన్ లో ఎంపిక చేశారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మెగా డిఎస్సిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో 583 పోస్టులు భర్తీ చేయనున్నారు. ముందుగా మార్కులు, అనంతరం ఈ నెల 26న మెరిట్ జాబితా ప్రకటించారు. 28, 29 తేదీల్లో 599 మంది కాల్ లెటర్లు పంపించి పరిశీలన పూర్తి చేశారు. అర్హత ఉన్న కాల్ లెటర్లు తమకు రాలేదని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. ఎంపిక జాబితా ప్రకటించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని అంటున్నారు. త్వరలోనే ఎంపిక జాబితాలు విడుదల అంటూ మరి డిఓ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. అభ్యర్థులు 3-4 పోస్టులకు ఎంపికయ్యారు. డిఎస్సిలో ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ అయ్యేలా చూసి తర్వాత ఎంపిక జాబితాను పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచన. 2 రకాల రోస్టర్లు ఉన్నాయి. ప్రతి యాజమాన్యానికి రోస్టర్ మారుతోంది. దరఖాస్తు సమయంలో ఐచ్ఛికం కాబట్టి అభ్యర్థులను పరిశీలనకు పిలిచారు. ఇవన్నీ గమనించాలి. త్వరలోనే ఎంపిక జాబితాలను ప్రదర్శిస్తారు. పరిశీలన పూర్తయినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్లు కాదు అంటూ యు మాణిక్యం నాయుడు జిల్లా విద్యా శాఖాధికారి అనగా డిఓ గారు మరి తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. చాలా మంది అభ్యర్థులు మేము అర్హత ఉన్నప్పటికీ మాకు కాల్ లెటర్లు రాలేదు అంటూ పేర్కొనడాన్ని చూస్తూ ఉన్నాం. మరి త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎంపిక జాబితాలు విడుదల చేస్తామంటూ అధికారులు తెలియజేస్తున్నారు.
ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.